దాన్ని కూడా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే మంత్రి గారు. ఎస్ మా రామానాయుడు గారు చెప్పారు, ఇచ్చాము. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు ఎల్వైపి గారు ఒక్క నిమిషం. ఎల్వైపి గారు నారా లోకేష్ గారు మీతో బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువుగారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు భరత్ గారు సత్యదూర మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికీ ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 22-23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్.